పాత బిండిలకు రంగులేసి కొత్త స్కూళ్లంటూ రిబ్బన్లు కట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పేరిట రేకుల షెడ్కు రంగులేసి హడావుడి చేసిన రేవంత్ తాజాగా తెలంగాణ మోడల్ స్కూల్ పేరిట అదే తరహా మోసానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లాలో ఇవాళ ప్రారంభించిన ఆరుట్ల పబ్లిక్ స్కూల్ను కొత్త బిల్డింగ్ అంటూ కలరింగ్ ఇస్తున్నారు. అయితే సిఎస్ఆర్ నిధులతో తెలంగాణ మోడల్ స్కూల్కు రంగులు వేసి ఇప్పుడేదో కొత్తగా కట్టినట్లు మభ్యపెడుతోంది రేవంత్ ప్రభుత్వం. మోడల్ స్కూల్కు తెలంగాణ పబ్లిక్ స్కూల్గా పేరు మార్చి కొత్తగా రిబ్బన్ కట్ చేశారు రేవంత్. అయితే ఈ బిల్డింగ్కు కేవలం ముందు వైపు మాత్రమే రంగులు వేసి లోపల బిల్డింగ్ వెనుక అలాగే వదిలేయడం గమనార్హం. పాత బిల్డింగ్లకు రంగులేసి కొత్త స్కూల్ అంటూ రిబ్బన్లు కట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పేరిట రేకుల షెడ్కు రంగులేసి హడావుడి చేసిన రేవంత్ తాజాగా తెలంగాణ మోడల్ స్కూల్ పేరిట అదే తరహా మోసానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో ఇవాళ ప్రారంభించిన ఆరుట్ల పబ్లిక్ స్కూల్ను కొత్త బిల్డింగ్ అంటూ కలరింగ్ ఇస్తున్నారు. అయితే సిఎస్ఆర్ నిధులతో తెలంగాణ మోడల్ స్కూల్కు రంగులు వేసి ఇప్పుడేదో కొత్తగా కట్టినట్లు మభ్యపెడుతుంది రేవంత్ ప్రభుత్వం. మోడల్ స్కూల్కు తెలంగాణ పబ్లిక్ స్కూల్గా పేరు మార్చి కొత్తగా రిబ్బన్ కట్ చేశారు రేవంత్. అయితే ఈ బిల్డింగ్కు కూడా కేవలం ముందు వైపు మాత్రమే రంగులు వేసి లోపల బిల్డింగ్ వెనుక అలాగే వదిలేయడం గమనార్హం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, పాత బిళ్లకు రంగులేసి కొత్త స్కూల్ అంటూ రిబ్బన్లు కట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కలరింగ్ ఇచ్చే తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం లేదనేది ప్రధానంగా ఒక నినాదం ఉంటుంది, ఒక సామెత ఉంటుంది. ఇవాళ అదే మరొకసారి నిరూపితమైంది. పాత బిల్డింగ్లకు రంగు వేసి కొత్త స్కూల్ అంటూ కలరింగ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. బిల్డింగ్ రంగు వేసి కొత్త బిల్డింగ్ పేరిట రిబ్బన్ కట్ చేశారు. గతంలోనూ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ పేరిట ఇదే తరహా మోసం. వాళ్ళ రేకుల షెడ్ కు రంగులేసి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అంటూ అడావిడి చేసిన విషయం గుర్తుకున్నదే. ఆరుట్లలో ఇవాళ టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయంలోనూ అదే మోసం చేసిండు, అదే ద్రోహం చేసింది అనేది ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తుంది. పూర్తిగా ఇవాళ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రంగులేయడం, రిబ్బన్ కట్ చేయడం తప్ప ఇంకోటి ఇటుక పెట్టి కట్టింది లేదు, కనీసం దానికి కావాల్సిన వసతులు సమకూర్చడం లేదనేది ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే సిఎస్ఆర్ నిధులతో ఇవాళ తెలంగాణ మోడల్ స్కూల్ రంగులేసిన రేవంత్ సర్కార్ కేవలం బయట మాత్రం రంగులు వేసి కొత్త బిల్డింగులు చూపించే ప్రయత్నం చేసింది. ఆరుట్లలో ఎప్పటి నుంచి ఒకే ప్రాంగణంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్ ఉన్నాయి. కానీ అదే బిల్డింగ్ కి ఇవాళ తెలంగాణ మోడల్ స్కూల్ అని మార్చిన ప్రభుత్వం దానికి రంగులేసి ఇవాళ రిబ్బన్లు కట్ చేసి మరొకసారి తన బుద్ధిని చాటుకున్నాడు రేవంత్ రెడ్డి. విద్యా వ్యవస్థను మార్చారంటూ కేవలం స్కూల్ పేరు రంగులు మార్చుతూ డ్రామాలు చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఒక పని చేసింది లేదు. ఇవాళ ఒక కొత్త పథకం ప్రారంభించలేదు. స్కూల్ ఆధునీకరణ కోసం సోషల్ డెమోక్రటిక్ ఫోరం సంస్థ 2 కోట్ల సిఎస్ఆర్ నిధులు ఇవ్వగా జిఎంఆర్ సంస్థ సిఎస్ఆర్ నిధుల కింద మరో 23 లక్షలు ఇవ్వడంతో ఇవన్నీ కలిపి గోడలకు పెయింట్లు వేసి ప్రహారీ గోడ కట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేసి ప్రీమైమరీ పాఠశాలను, ఆట వస్తువులు, ఫర్నిచర్, ఫుట్బాల్, క్రికెట్ స్టేడియంలో ఆడుకునేందుకు వీలుగా కార్యక్రమంలో ఇవన్నీ సెట్ చేసి ఇదంతా కూడా ఒక కొత్త ఉన్నదానికే రంగులేసి వాళ్ళు ఒక రంగులమయంగా చూపించి దాన్ని ఒక కొత్త బిల్డింగ్ కట్టినట్టు డ్రామాలైన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది పైన పటారం లోన లోటారం అన్నట్టే ఉందంటూ కూడా ఇవాళ పలువురు ఎద్దేవా చేస్తున్నారు. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మారుతుంది, ఏదో చేస్తారని చెప్పుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పూర్తిగా కలర్ లేసి తప్ప ఇంకోటి కాదనేది వాళ్ళ మరొక జగమెరుగని సత్యం. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అనేక సందర్భాల్లో అనేవారు, రిబ్బన్ కట్ చేసేందుకు కత్తెర జేబులో పెట్టుకుని వెళ్తుండు రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఇది ఆ సామెత అక్షరాల రేవంత్ రెడ్డికి సరిపోతుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకే మరొకసారి కలర్ లేసి
కలరింగ్ ఇస్తూ రిబ్బన్లు కట్ చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా కొత్తగా కట్టింది లేదు, చేసింది లేదు అంటూ కూడా ఎద్దేవా చేస్తారు. ఇవాళ అక్కడ మన ఊరు మనబడి కింద నిధులు సమకూర్చి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దానికి ఇవాళ కేవలం సిఎస్ఆర్ ఫండ్స్ తో ఇవాళ కలర్ లేపించి కొత్త బిల్డింగ్ గా దాన్ని చిత్రీకరించేందుకు ఒక ఊహాజనితంగా ఏర్పాటు చేశారు. అది కేవలం గత ప్రభుత్వం చేసిన బిల్డింగ్లకే ఇవాళ రంగులేసి కలరింగ్ ఇవ్వడం వెనుక అనేక కోణాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఎదురు చేస్తుంది. వాళ్ళ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ విద్యార్థుల ముందే అనేక పొలిటికల్ కామెంట్ చేయడం వెనుక కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఏదైతే గోడలకు రంగులు వేసి కేవలం కలరింగ్ ఇచ్చి దానికోసం ఇంత అడవిడి చేయడం దేనికి అని చెప్పేసి కూడా ఇవాళ తీవ్ర విమర్శలు గుర్తిస్తున్నారు. పూర్తిగా ఇవాళ ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. మండలానికి ఒక స్కూల్ అంటూ ఇవాళ అనేక ఇబ్బందులు గురి చేస్తుంది. ఇవాళ విద్యార్థులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెంది మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో పూర్తిగా వివక్ష చూపుతుంది. వాళ్ళ గత ప్రభుత్వం చేసిన వాటిని కూడా వీరి ఖాతాలో వేసుకుని మంది కూర్చున్న బిడ్డ మా బిడ్డ అని వాళ్ళ ఏదైతే ముద్దాడుతున్నారో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరొకసారి సరిపోతుంది. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం యొక్క విద్యా వ్యవస్థ పైన ఉన్న వారి నిర్వీర్యం చేద్దాం అనుకున్నది ఏదైతే అది మరొకసారి స్పష్టమైపోయింది. కేవలం ఇవాళ గోడలకు రంగులేసి కలరింగ్ ఇవ్వడం వెనుక అనేక అంతరార్థం ఉందని కూడా ఇవాళ పౌరులు చెప్తారు. విద్యార్థులకు కావాల్సిన అనేక మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం. ఒక్క స్కూల్కే ఇవాళ రంగులేసి ఇంత బిల్డప్ ఇస్తే దాదాపు 2000 గురుకుల స్కూళ్లు పెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఆనాడు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఉచిత విద్యను అనేక సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించిన నాటి ప్రభుత్వం చెప్పిన అనేక సంస్కరణ ఇవాళ నిర్వీర్యం చేస్తున్నారు. ఇవాళ వారంతా విషహాతిని ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని కూడా సందర్భం గుర్తిస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కమిటీలు, కాలయాపనం, గోడలకు రంగులు, రిబ్బన్ కటింగ్లే అంటూ కూడా మరొకసారి విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. నిఖత్ లివిల్ చెప్పండి. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ బిల్డింగ్ కు కేవలం ముందు వైపు మాత్రమే రంగులు వేసి లోపల బిల్డింగ్ వెనుక మొత్తం అలాగే ఉంచడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇదొకటే కాదు, చాలా కూడా అక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసి ఆనాడు మన ఊరు మన బడికి సంబంధించిన ఆ పథకం కింద అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆనాడే ఈ అన్నిటికీ సమకూర్చారు. కానీ వాళ్ళ 23 లక్షలు ఏదైతే జిఎంఆర్ సంస్థ సిఎస్ఆర్ ఫండ్ ఇచ్చిన నిధులను తీసుకొచ్చి కలర్లు కేవలం ముందు అంటే ప్రారంభించే వైపు మాత్రమే తో పాటు మీడియాకు కవర్ చేసే వరకు మాత్రమే కలర్లు వేసి కలరింగ్ ఇచ్చారు. లోపల ఎక్కడైతే గొంగడి అక్కడే ఉందన్న చిన్నంగా లోపల ఉంది. కేవలం కొత్త బెంచీలు తీసుకొచ్చినట్లు ఇవాళ బిల్డప్ ఇచ్చారు తప్ప లోపల ఉన్న పాత బెంచీలు ఆ విధంగా ఉన్నాయి. మౌలిక వసతులు పూర్తిగా ఇవాళ ఏమాత్రం కూడా కల్పించలేదు. కేవలం ఆయనకు నచ్చిన ఆట ఫుట్బాల్ కావడంతో ఫుట్బాల్ స్టేడియాన్ని కట్టి వాళ్ళ గొప్పగా ఏదో చేశామని బిల్డప్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి తాహతాలు ఆడారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఇప్పటికైనా విద్యార్థులకు ఏం కావాలో చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ ప్రారంభమై 2 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కూడా విద్యార్థులకు ఇవ్వాల్సిన దుస్తులు ఇవ్వడం లేదు, విద్యార్థులకు ఇవ్వాల్సిన షూ ఇవ్వడం లేదు, విద్యార్థులకు రావాల్సిన ఏ బుక్స్ కూడా ఇవ్వకపోవడంతో కేవలం ఒక స్కూల్ ను కలర్లేసి రంగులేసి కలరింగ్ ఇచ్చే ఏదైతే రిబ్బన్ కట్ చేసినంత మాత్రాన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్ అన్ని ఈ విధంగానే ఉన్నాయంటే ఇది పప్పులో కాలేసినట్టు అని చెప్పేసి కూడా ఇవాళ విమర్శలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి దుర్బుద్ధి మాని విద్యార్థుల మౌలిక వసతులు ఏంటి, విద్యార్థులకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు ఏంటి అవన్నీ ఏర్పరచాలి, సమకూర్చాలని చెప్పేసి కూడా విద్యార్థుల సంఘాలు ఇటు విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.